హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నీహా ఛానల్. ఈరోజు చాలా ఈజీగా చక్రాలు చేయబోతున్నామండి. శనగపిండి బియ్యపిండితో ఎలానో ప్రాసెస్ చూసేద్దాం. గ్లాస్ బియ్యపిండి తీసుకున్నామండి, అదే గ్లాస్తో శనగపిండి తీసుకున్నాము. చక్రాలు పిండి బియ్యపిండి శనగపిండి జల్లించుకోవాలండి. మంచిగా జల్లించుకొని వేసుకోవాలి. మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నువ్వులు వేస్తుందండి మా మమ్మీ, వామ్ వేయదు. నేను కొంచెం టేస్ట్ కోసం నువ్వులే వేసుకుంటాను. ఫస్ట్ నుంచి మాకు అలవాటు. ఒక 100 గ్రామ్స్ నువ్వులు వేసిందండి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నారు. మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. వేడి చేసుకున్న డాల్డా వేసుకుంటున్నాము. వేడి చేసుకున్నామండి డాల్డాని. డాల్డా వేసి కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. చక్రం కూడా మంచిగా నూగుగా వస్తుంది. ఇది కొంచెం చల్లారాలి. మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం అది ముద్ద కట్టాలి. ముద్ద కడితే పిండి డాల్డాలో బాగా కలిసిందని. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని టచ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని చక్రాలు వదిలేసుకోవటమే. ఆయిల్ హీట్ అయిపోయిందండి. చక్రాలు వదిలేస్తున్నారు. ఆయిల్ చక్రాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ పొంగిపోతుంది. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా చక్కగా పెట్టి పంపించవచ్చండి. చాలా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మెసేజ్ కూడా పెట్టండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.